రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇప్పటి వరకు మనం చూస్తున్నాము అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సింధూర కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా శాసనసభ నుంచి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి, సచివాలయం పక్కన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించిన పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ అవలంబించిన తీరు శాసనసభలో ఏదో దానిపైన పూర్తిగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించడం జరిగింది. వాస్తవానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాతనే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధానంగా రైతుల సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్న తరుణంలోనే ఇట్లాంటి అభాండాలు వేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఎక్కడా కూడా అవమానకరంగా మాట్లాడలేదని చెప్పేసి ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపించింది. దళితుడనే స్పీకర్ ను అవమానించారని కాంగ్రెస్ ఏదైతే ఆక్షేపణ వ్యక్తం చేస్తుందో అది పూర్తిగా అసంబద్ధము, తప్పు అని కూడా చెప్పేసి కేటీఆర్ కాసేపటి క్రితం వ్యాఖ్యానించారు. మరోవైపు ఆయన ప్రసాద్ రావు స్పీకర్ గా ఎన్నికైన తరుణంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన సంపూర్ణ మద్దతుగా ప్రకటించిన తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఆయన అవమానకరంగా వివరించే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ కేవలం రాజకీయాలు చేయడం కోసం మాత్రమే నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని మరిపించే క్రమంలో కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ఈ దుమారానికి తెరలేపారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ మరొకసారి సభలో జగదీష్ రెడ్డికి అవకాశం ఇస్తే కనుక ఏం జరిగిందని వివరించే ప్రయత్నం చేస్తాము. అవసరం ఉంటే ఎక్కడైనా తప్పు దొరికితే దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అడిగినా కూడా ట్రెజర్ బెంచ్ నుంచి ఒక స్పందన రాలేదని చెప్పేసి కూడా కేటీఆర్ కాసేపటి క్రితం వ్యాఖ్యానించడం జరిగింది. అంతకు ముందు స్పీకర్ ఛాంబర్ కు వెళ్లి బీఆర్ఎస్ సంబంధించిన ప్రతినిధులు కలవడం జరిగింది. వాస్తవంగా ఏం జరిగిందనే దానికి సంబంధించి వివరాలు తెలపాల్సిందిగా కూడా కోరిన పరిస్థితిలో ఆయన వీడియో ఫుటేజ్ తెప్పించే ప్రయత్నం చేసినట్టుగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది తెలపడం జరిగింది. అయితే తాము ఎంతసేపటికి వెయిట్ చేసినా కూడా ఆ ఫుటేజ్ రాలేదు. ఈ లోపు మళ్ళీ స్పీకర్ ఫుటేజ్ కోసం నేను పంపిస్తానని చెప్పిన తరుణంలోనే మేము మళ్ళీ ఎల్పీకి వచ్చేసామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో చూసుకుంటే కనుక వాస్తవాలకు భిన్నంగా ప్రెజర్ బెంచ్ వివరిస్తుంది. కేవలము రాజకీయ ఆరోపణలు చేసే క్రమంలో నిన్న ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో, కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని మరిపించే క్రమంలో మాత్రమే ఇట్లాంటి రాజకీయానికి తెరలేపిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ వైఖరి మారకుంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా కేటీఆర్ కాసేపటి క్రితం ప్రకటించారు. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బహుశా తెలంగాణ భవన్ కు ఎమ్మెల్యేలంతా కూడా తరలి వెళ్లే అవకాశం ఉంది. అక్కడే సమావేశం ఏర్పరచుకొని రేపటికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు ఆందోళనకు దిగనున్నారు. అసలు జగదీశ్వర్ రెడ్డికి తప్పు లేకున్నా కానీ ఏదో రాజకీయ కోణంలో కుట్ర కోణంలో భాగంగా మాత్రమే ఆయన పైన సస్పెన్షన్ వేటు వేశారు. కేవలం రైతుల సమస్యలు, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తామన్న ఏకైక భయంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇట్లా సస్పెన్షన్ గురి చేస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ వైఖరిని వాళ్ళు ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం రాజకీయాలే పరమావధిగా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇవాళ శాసనసభలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుపైన కూడా చేసిన ఎమ్మెల్యేలంతా కూడా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తాము, ప్రజల మధ్యనే ఇదేదో తెలుసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సూరజ్.